ఈ పేటకి నిన్నే మేస్త్రీ నా కోపం వస్తే చేస్తా ఇస్త్రీ ఇస్త్రీ లడ్డా లెక్కున్నాడే ఇదస్తానేంద్రా లడ్డనా బండన్నా ఏ సంగతి బాయ్ మొన్న పొలప్పని వేనా 3 బర్రెలు కనిపించినాయి అమ్ముకొని వచ్చిన అరే అలా తెలియదు గట్టి ఎట్లా అమ్మినారు మరి మన ఊర్లో తెలియకుంటే వాళ్ళ పర్లు అమ్మినా నిజంగా తోపురా 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 అబ్బా సరే గాని నాన్నగా మగ్గారా కనిపిస్తాయి కదా 20,000 అదే వినాయక చవితి కాదురా వినాయక చంద వసూలు చేయలేకపోతాను మేము ఏంది బండగా లేకుండా వినాయక చవితి చెందారా నువ్వు లేకుంటే మేము తిరుగుతారా అదేం లేదురా చెంద డబ్బులు నువ్వెక్కడ ఎత్తుకపోతా అని భయపడతారా అప్పాలడ్డన్నా నువ్వు నాకు చెప్తున్నా అరే ఆరేసిన బట్టలు కూడా మన బతకనీలే కాదు ఎందుకు కానీ ఫోన్ పై ఈసారి వినాయక చవితి వేరే లెవెల్ ఎంజాయ్ చేయాలి, డాన్స్ మాత్రం ధూమ్ ధామ్ చేయాలి. అసలు ఈసారి మనం నాన్నగారి బ్యాచ్ లో జాయిన్ అయినాం. పోయి నాన్నగారి బ్యాచ్ ఎందుకు జాయిన్ అయినాం మేము పని పడలేక మన పని అయిపోయింది. మీ పోరాడారు గింతంత లేరు, మీరు నాకు నీతులు చెప్తారు. నాకు టిక్క లేవని రోడ్లేసి దంచుతాం మీ అందరిని. దంచే కానీ మెత్తగా దంచు పడిపోయి ఉండద్దు. అమ్మ మీరు పిల్లలు కాదు పిడుగులు నడువురు వీడికి. తొందర ఎక్కడి బుజ్జమ్మ మళ్ళీ మా వాళ్ళు వస్తారు అసలు వాళ్ళు పెద్ద ఒక పళ్ళు అగో నాన్నగారు రా అవునరా బా సీక్రెట్ గా ఏం చేస్తాడు చూద్దాం పని బా నానిగా ఇంత పని చేస్తాను అక్కడ నుండి ఇదే నారా సీక్రెట్ మెయింటైన్ చేస్తాను లంగా ఉన్నాడే నానిగాడు దొంగ పక్క లంగాడి మన దాంట్లో వండుకుంటా మనల్ని మోసం చేస్తాడు గంటగానం కోపానికి వస్తాను లెక్క పెడతాను కదా నానిగా ఆయన ఆరా మీ లెక్కలు ఏడసెడి చేస్తారు ఇంకా నల్లికుట్టాడు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నీ గీడెందుకున్నా గాడ దొడ్డికి పోతానా ఈడ మీ లెక్కలు చూసే టూర్కి వచ్చినా ఏం చేస్తారో అని నీకు పైసల వాసన ఆరాక వచ్చిందా రాదా మరి ఆ వాసన కంటే ఇదే ఎక్కువ వస్తుంది నువ్వు సప్లై కడుకొని రచించరాబా అట్లాగానే లెక్కలు బరాబర్ పెట్టాలా మరి నువ్వెక్కడ దొరికినవరా నాకు ఎటుపోయినా నువ్వు బోలో గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి మంకా ఏందిరా కథ ఏందిరా అప్పుడే రిబ్బన్ లేని కట్టుకున్నారా ఇప్పుడు మనం చందాల పోతే వాళ్ళకి ఎట్లా తెవాలి అందుకనే ఇది కట్టుకున్నా ఇగో మీకు కూడా తెచ్చిన మనిషి కూడా కట్టుకోర్రి ఇవి కట్టుకుంటే చందాలు ఇస్తారా బోలో గణేష్ మహారాజ్ కి ఎప్పుడు సరే నువ్వు అనుడు సరే ఇప్పుడు పట్టుకుంటారా ఎవరన్నా బుక్ పట్టుకోపోతే చందాని మనం దేనికి వచ్చిన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది 50 ఇచ్చే కాడ 100 ఇస్తాడు చూసి నన్ను నమ్ము లడ్డన్నా నన్ను నమ్ము అరే ఏ పడితే నేను కూడా అవుతాయా అరే మీరు ఏం చేస్తారా అలవాట్ల పొరపాటు గిట్లా కాదు గిట్లా కట్టుకో నువ్వేంది ఊరు పెట్టుకుంటావా మంచిగా కట్టుకో ఇట్లా తయారైనా ఎడ దొరికిరా మీరు నాకు అందుకనే చందాలు వసూలు అయితే లేవు ఈ చంద్రబాబులోకి వెళ్ళేసిన నీ సొంత పైసలా తర్వాత చూసుకుందాం లెక్క కానీ ముందే కట్టుకోర్రి నువ్వు తెచ్చినామంటే నాకు డౌట్ అవుతుంది 50 కాడ 100 ఎత్తాడు చెప్పు 500లో 30 చేసిండు కానీ ఏ పాత ఎక్కడ మిగిలిపోయినట్టున్నాయి పక్కన ఈ మధ్య జరిగినప్పుడు అందుకనే నేను రానంటా నన్ను ఈ బ్యాచ్ ఉంటా అంటే నన్ను ఉంటామన్నారు అరే మీ భుజమ్మ పోతాందిరా ఇలా భుజమ్మ ఎవరే నువ్వు అది పెద్ద సూర్యుని తర్వాత చెప్తా ఫస్ట్ అయితే చందాలు లడ్డన్నా బండన్నా ఈ వినాయకుడు ఎవరు తెచ్చేది గింత పెద్దగా ఉన్నది మస్తు పెద్ద ఉన్నాయి కదా ఆ కళ్ళు చూడు ఆ నేపాలి చూడు ఆ నగలు చూడు ఆ తొండం చూడు ఆ లడ్డు చూడు చిరునవ్వు చూడు ఘోరంగా పెద్దగా ఉన్నది విగ్రహం మంచిగానే అటు ఇటు బాగానే పెట్టిల్లు అన్ని అబ్బని అబ్బా మన గల్లీలో ఇంత పెద్ద వినాయకుడు ఎప్పుడు పెట్టిర్రా నేను అసలు చూడలేదు అరే అవునన్నా నేను కూడా అటు ఇటు వేరే కానీ ఎప్పుడు చూడలేదన్నా అరే మస్తు ఉన్నదిరా ఎంత పెద్ద గిన్నె ఎన్ని ఫీట్లు ఉంటుంది ఇది అరే వినాయకుడే గంత పెద్ద ఉంటే లడ్డు ఎంత పెద్ద ఉండదురా అమ్మో 5 కిలోల లడ్డు పెట్టినట్టున్నారా ఇలా నైట్ వేసుకోపోదాం లడ్డు సగం తీసుకుందాం గణపతి బాప్ప మోరియా గణపతి బాప్ప మోరియా గణపతి బాప్ప మోరియా మోరియా ఇదేమో లాస్ట్ కాదా గణపతి బాప్ప మోరియా అంటారు మనం చందాగా వచ్చినాం రా బోలో గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి బయటకి వచ్చింది కానీ జాజిరి 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 జాజా జాజిరి 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 జాజా అరే అనుకుంటా అరే 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 ఎప్పుడు కదేనా
మరి ఏంటిది కానీ రండి అలవాట్ల పొరపాటు జాతి రోజు అందరి ఇళ్ళలో నాతోనే వాడిపోయి అదే అలవాట ఎట్లా మరి మీరు ఓన్గా పాటలు రావా ఎందుకు కట్టుకునే అబ్బా మరి వాళ్ళ ముంగడాలే అన్నను 4 కోళ్ళు అట్టుకుపోదావా నిమజ్జనం అయిపోయినాక పోసుకుందా పండగ కాలం ఇంకా నీకు హౌస్ మీద పడ్డది నీకు అయిపోయినాక కోళ్ళు బాగా నేను పోతానే నాకు ఇది అద్దదు నేను పోతావు ఇంట్లో నాకు గోస గోస అట్ట పక్క వాళ్ళుగా తింటారు పోతాడు అడిగారు చెయ్యరు అడిగిన వాళ్ళనే ఇట్లా చేస్తారు మీరు మనం ఎందుకు వచ్చినాం దేనికి వచ్చినాం కొంచెం అర్థం చేసుకుని మెదలు రామాక అరే భయ్ మీరు ఇట్లా చేస్తే నేను ఉండను పోతా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైరావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు
వేద పురాణములఖిల శాస్త్రములు కడలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వర సిద్ధి వినాయక కాలడు ఏంది పోయేస్తాడు తిరిగేస్తాడు అక్కడ ముందా ఫోటో దిగి పో అక్కడ దేవుడి దగ్గర